నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. హైదరాబాద్లో ఇల్లు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి కల. ఖచ్చితంగా మనం చూస్తే ప్రతి ఊరు నుంచి కూడా హైదరాబాద్ రావాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి విద్య కోసం, ఉపాధి కోసం. సో ఉపాధితో పాటు హైదరాబాద్లో ఇల్లు అనేది అందరికీ ఒక కలగా మారిపోయింది. రెంట్లు పెరుగుతూ ఉన్నాయి. ఆ రెంట్లు పెరగడంతో ఈఎంఐ కట్టే బదులు ఇల్లే కొనుక్కుంటే బాగుంటుంది అనేది చాలామంది ఆలోచన. ఈ నేపథ్యంలో చాలామంది కూడా ఇళ్ల కొనుగోలు వైపు దృష్టి సారిస్తున్నారు. ఒకవైపు ఇల్లు కొందామని చూస్తే ఇళ్ల ధరలేమో అమాంతం పెరిగిపోతున్నాయి. స్క్వేర్ ఫీట్కి ఎంతెంత పెరుగుతుంది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఒక కీలక రిపోర్ట్ అయితే హైదరాబాద్లో ఇళ్ల ధరల గురించి వచ్చేసింది. ఆ రిపోర్టు మనం ఇప్పుడు చూద్దాం. దేశంలోని టాప్ 8 నగరాల్లో సగటు ఇళ్ల ధరలు భారీగా పెరిగాయట. ఇయర్ అండ్ ఇయర్ ప్రాతిపదికన చూసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 మూడో త్రైమాసికంలో ఏకంగా 11% ధరలు పెరిగినట్లు స్థిరాస్తి సంస్థల సంఘం క్రెడాయ్ చెప్పింది. 2021 నుంచి చూసుకుంటే వరుసగా 15వ త్రైమాసికంలోనూ సగటు ఇళ్ల ధరలు పెరుగుతూ వచ్చాయని తెలిపింది. దేశంలో టాప్ 8 నగరాల మార్కెట్లలో సగటు ఇళ్ల ధరలలో వార్షిక వృద్ధి కనబడిందని, అందులో ఢిల్లీ, ఎన్సీఆర్ అత్యధికంగా 32% పెరుగుదల నమోదు చేసినట్లు తాజా నివేదిక స్పష్టం చేసింది. ఇక ఆ తర్వాత చూస్తే బెంగళూరులో సగటు ఇళ్ల ధరలు 24% పెరిగినట్లు తెలిసింది. గత 2 ఏళ్లలో రికార్డు స్థాయిలో సేల్స్ జరిగిన తర్వాత టాప్ సిటీల్లో డిమాండ్ స్థిరంగా కొనసాగుతుందని కూడా ఈ నివేదిక తేటతెల్లం చేసింది. హైదరాబాద్లో 3% జంప్ అయిందట. ఇక హైదరాబాద్ మహానగర విషయానికి వస్తే ఇక్కడ ఇళ్లకు మంచి డిమాండ్ ఉందనేది చెప్పక్కర్లేదు. గత కొద్ది నెలలుగా ఇళ్ల కొనుగోళ్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇళ్లు, భూముల రిజిస్ట్రేషన్లు పెరిగినట్లు ఇటీవలే ప్రభుత్వ గణాంకాలు విడుదల చేసింది కూడా. ఇళ్ల కొనుగోలు పెరుగుతున్న క్రమంలో ధరలు సైతం పెరగడం సాధారణమే. హైదరాబాద్లో ఇళ్ల సగటు ధరలు 3% పెరిగాయని క్రెడాయ్ నివేదిక తెలిపింది. హైదరాబాద్లో చదరపొడుగు సగటు ధర ఈ ఏడాది 2024-2025లో జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో 11,351కి చేరినట్లు తాజా నివేదిక తేటతెల్లం చేస్తుంది. ఏడాది క్రితం హైదరాబాద్లో ఇళ్ల సగటు ధర 11,040 వద్ద స్క్వేర్ ఫీట్ ఉండగా ఈసారి 3% పెరిగినట్లు తెలిపింది. సో మొత్తంగా అయితే హైదరాబాద్లో రోజు రోజుకి ఇళ్ల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. సో రెంట్లు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి. ఒకవైపు సామాన్యుడు ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 20,000, 25,000 దాటిందంటే ఖచ్చితంగా హోమ్ లోన్ ద్వారా ఇల్లు కొనుక్కోవటమే శ్రేయస్కరమని ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్నారు. సో మీరు ఇల్లు కొనేటప్పుడు ఖచ్చితంగా ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి. మీకు వచ్చే ఇన్కమ్కి తగ్గట్టుగా ఖచ్చితంగా మనం ఈ ఇన్కమ్తో మనము ఇంటి ఈఎంఐ పే చేయగలము అనుకుంటే ఖచ్చితంగా ఇల్లు కొనుగోలు చేయటమే శ్రేయస్కరం. అది రేపు భవిష్యత్ తరాలకు ఒక ఆస్తిగా కూడా ఉంటుంది అనేది ఆర్థిక నిపుణులు చెప్తున్నమాట. సో ఇది వాటి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.